గురువుగారు, అలాగే అమ్మవారు ఒక మామిడి చెట్టు కింద కూర్చొని తపస్సు చేశారని పురాణాలు చెప్తున్నాయి. ఆ మామిడి చెట్టు ఎక్కడుంది? ఆ పుణ్యక్షేత్రం ఏది? ఇది ఏకాంబరేశ్వర దేవాలయము అంటారు. ఏకాంబరేశ్వర, ఏక ఒక, ఆమ్ర మామిడి, ఆమ్రము అంటే మామిడమ్మ. కాబట్టి ఏకాంబరేశ్వర దేవాలయంలోనే ఒక మామిడి చెట్టు ఈ రోజుకి కూడా మనకు కనపడుతుంది. అలనాడు అమ్మవారు ఏ మామిడి చెట్టు కింద ధ్యానం చేశారో ఆ మామిడి చెట్టు ఈ రోజుకి కూడా మనకు కనపడుతుంది. అయ్యా, మీరు చెప్పేది నిజమేనా? ఎన్నో యుగాల క్రితం కథ కదా ఇది. మరి ఆ అమ్మవారే ఆ చెట్టు కిందే కూర్చొని ధ్యానం చేశారా? ఆ చెట్టు ఇప్పటికీ ఉందానంటే, అమ్మవారి సందర్శనానికి మనం వెళ్ళినప్పుడు ఇదిగో ఆ మామిడి చెట్టు, అలనాటి ఆ మామిడి చెట్టు యొక్క కొన్ని శిథిలాలు మనకి ఎడమ చేతి పక్కగా చూపిస్తారు. అసలైన మామిడి చెట్టు, అమ్మవారికి సంబంధించినటువంటి మామిడి చెట్టు, ఏ మామిడి చెట్టు కింద అమ్మవారు తపస్సు చేశారో ఆ మామిడి చెట్టుని కొంచెం అమ్మవారి సందర్శనం చేసిన తర్వాత మనం బయటికి వస్తే కనపడుతుంది. దాన్ని ఈ రోజుకి కూడా మామిడి చెట్టు కింద మనం చూడొచ్చు. ఎలా చేశారంటే, పాత మామిడి చెట్టు ఏదైతే ఉందో అందులో ఉండేటువంటి కణజాలం ఆధునిక టెక్నాలజీతోటి నశించిపోకుండా చేసి అదే కణజాలంతో మరొక మామిడి చెట్టుని దేవాలయ ప్రాంగణంలో నాటారు. అదే చెట్టుని మనం ఇప్పటికీ కూడా చూడొచ్చు. అక్కడ ఉండేటువంటి పళ్ళు ఇప్పటికీ కూడా మనకు అదృష్టం ఉంటే పెడతారు. 4 రకాల రుచులు వస్తాయి ఆ మామిడి చెట్టుకి. ఎందుకంటే ఏ పండైనా సరే ఒకే రకమైన రుచి ఉండాలి, కానీ అక్కడ ఉండేటువంటి పళ్ళు 4 రకాల రుచుల్ని ప్రసాదిస్తూ ఉంటాయి. 4 రకాలు: ధర్మ, అర్థ, కామ, మోక్ష. ప్రతిదీ కూడా ప్రతీకాత్మకం. అంటే జీవితంలో పురుషార్థాలు, పురుషుడు సాధించవలసినటువంటివి ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ఈ 4ంటిని కూడా జీవితంలో అనుగ్రహిస్తాను నేను. ఒక్కసారి నా దగ్గరికి వచ్చి ఈ ఏకాంబరేశ్వరుడి గురించి నేను తపస్సు చేసినటువంటి ఈ మామిడి చెట్టుని మీరు సందర్శనం చేసుకోండి, ఈ ఏకాంబరేశ్వర దేవాలయాన్ని మీరు సందర్శించండి అని చెప్పి ఆ తల్లి మనకి ప్రబోధం చేస్తూ ఉంటుంది. ఆ ఏకాంబరేశ్వర దేవాలయంలో ఆ మామిడి చెట్టు కింద చక్కగా ఈ రోజుకి కూడా 4 రకాలైనటువంటి వింత రుచులతోటి ఉన్నటువంటి మామిడి చెట్టులోనూ దేవాలయంలోనూ కొలువై ఉన్నటువంటి ఆ ఏకాంబరేశ్వరి మనందరినీ కూడా రక్షించుగాక.